అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మధ్యతరగతి ప్రేక్షకులకు ఈ సినిమా సోలో బాయ్ ఎంతో బాగా రీచ్ అవుతుంది. మీరు ఇందులో మదర్ క్యారెక్టర్లో కనిపించారు, కట్టిపడేశారు. అసలు ఈ రోల్ ఎలా వచ్చింది ఏంటంటే? 7 హిల్స్ సతీష్ గారు కాల్ చేశారు. నేను కరెక్ట్ సరిపోదు శనివారం షూట్ జరుగుతా, మ్యాజిక్ సినిమా షూట్ జరుగుతుంది. అప్పటికే ఏంటంటే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఫీలింగ్ లేదు, కానీ సినిమా స్టార్ట్ చేస్తే మధ్యలో ఆపేయటం, లేదంటే 2 రోజుల తర్వాత మొత్తం ప్రొడక్షన్ తీసేయడం ఇలా జరుగుతుంది. చిన్న కంగారుతో కొంచెం జాగ్రత్తగా చేస్తూ ఉంటాను సినిమాలు, కొంచెం పిక్కిగానే ఉంటాను. అలాంటిది ఈయన నన్ను బాలాజీ టెంపుల్లో కలిశారు ఒకసారి. మా ఇంట్లో బాబుదేదో మనవడిదేదో అన్నప్రాసన జరుగుతుంటే అక్కడ కలిసి, ఇక్కడ ఉంది కదా టీటీడీ, అక్కడ కలిసి తనే వచ్చి తనది ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చారు. ఇంతకుముందు ఎప్పుడో అది, నేను ప్రొడ్యూసర్ నండి, నేను ప్రొడ్యూసర్ తర్వాత ఇచ్చారు. అయిపోయింది. కట్ చేస్తే 1 ఇయర్ తర్వాత ఫ్యూ మంత్స్ తర్వాత దెన్ హీ కాల్డ్ మీ, మ్యామ్ ఇలా మాది ఒక ఇలాగే చెప్పారు, చిన్న సినిమా ఉంది మేడం, కానీ పెద్ద రోజు మంచి రోజు మీరైతే కరెక్ట్గా ఉంటుంది. దెన్ ఐ వాజ్ థింకింగ్, ఈ లోపల మ్యాజిక్ సినిమా డేట్స్ అన్ని కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటే ఇక మా మేనేజర్తో మాట్లాడి నేను అన్నాను, మీరు ఎక్కువ డిమాండ్ చేయకండి, సినిమా కథ బాగుంది, మంచి టీము, అంటే ఎప్పుడైనా సరే ఏంటంటే మంచి కథ మన వల్ల సినిమాకి యాడ్ అవుతుంది, సినిమా వల్ల మనకి యాడ్ అవుతుంది అనుకున్నప్పుడు చేయాలనిపిస్తుంది. నేను అలాగే చేస్తుంటాను. అందుకే ఇన్నిసార్లు నేను వచ్చాను ఈ సినిమా ప్రమోషన్స్కి. సో దట్స్ హౌ ఐ గాట్ దిస్. అండ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంకా కొన్ని సీన్స్ కట్ అయిన ఎడిట్లో లెంత్ ఎక్కువైందని, బట్ చాలా బాగా నాయి. కానీ ఓవరాల్గా అలా ఏం లేదు, ఏదో చిన్నవి ఆఫ్ కోర్స్ అవుతాయి కదా, లెంత్ పెద్దగా అయితే ఇట్స్ ఓకే, బట్ నాకు దట్స్ హౌ ఐ గాట్ చేసాం. అంటే మీకు ఆపోజిట్గా అటు పోసాని కృష్ణమూర్తి అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? పోసాని గారితో మాకు ఆయన రిలేటివ్ అవుతారు మా హస్బెండ్ సైడ్, బట్ ఆయనతో నేను వర్క్ చేసినా ఎక్కువ సీన్స్ ఎప్పుడు చేయలేదు. బట్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ, ఎందుకంటే మా అబ్బాయికి చాలా ఇష్టం, ఎందుకో తెలియదు. వాడు ఈ సినిమా అప్పుడు వాడు 14 years. ఆయన లిస్ట్లో, మా అబ్బాయి లిస్ట్లో పోసాని గారు, సునీల్, వెన్నెల కిషోర్ కలిసాడు కూడా, కలవాలంది. వాడి కోసం ఈ సినిమాకి ఆయన ఉన్నారని ఎక్సైట్ అయ్యాను. నా ఎక్సైట్మెంట్ కన్నా మా అబ్బాయి రుషిల్కి పోసాని గారు ఈజ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ యాక్టర్, కాబట్టి ఇట్ వర్క్డ్ అవుట్ దట్ వే. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశారు. ఆ సినిమాలకి ఈ సోలో బాయ్లో మీరు కనిపించడానికి అంటే ఏంటి, స్టోరీ మిమ్మల్ని అంతగా ఇంప్రెస్ చేసిందా? నాకు ప్రతి స్టోరీ నేను చేస్తాను అనుకున్న ఇంప్రెస్ అయ్యాక చేసే స్టోరీయే, బట్ నేను అనుకున్నాను మదర్ అనేది చాలా పవర్ఫుల్ రోల్. అది ఒక షాట్ చేస్తామా సినిమా అంతా ఉంటామా అని. మదర్ సపోర్ట్ ఉన్న సినిమా ఇది కథ గౌతమ్కి, కాబట్టి నేను అనుకున్నాను నా వల్ల అంతదిగా వీళ్ళందరూ నన్ను ట్రస్ట్ చేశారు, కాబట్టి నేను వాళ్ళకి రిటర్న్ ఏమి ఇవ్వాలి అంటే అంతకన్నా గొప్పగా నేను ఆ క్యారెక్టర్ని అవగాహన చేసుకున్నాక ఐ థాట్ మేబీ ఇఫ్ ఐ డూ ఇట్ దానికి న్యాయం చేస్తుందేమో, నేను చేయడం వల్ల వాళ్ళకు ఉపయోగం ఉంటుందేమో అనుకున్నాను. ఈ వీక్ 4-5 సినిమాలు రిలీజ్ అయ్యాయి మేడం. మీ సినిమాకే పాజిటివ్ టాక్ రెస్పాన్స్ వస్తుంది, మీరున్న సినిమాకే. మీకు బయట నుంచి ఎలాంటి అప్రిషియేషన్స్ వచ్చాయి? మీకు తెలుసో తెలీదు, నేను చేసిన సినిమాలు అన్నీ బాగానే ఆడాయి, కాబట్టి నాకు నిజంగానే ఏ సినిమాలు రిలీజ్ అయ్యాయో చూడలేదు. ఐ వాజ్ ఫ్లయింగ్. జనరల్లీ సినిమాలు రిలీజ్ అయినాయని బాగా ఆడాలని కోరుకుంటాను, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు సేమ్ ఈ రేంజ్లో ఎఫర్ట్సే ఉంటాయి అందరివి. కొన్ని జనాలు యాక్సెప్ట్ చేస్తారు, కొన్ని యాక్సెప్ట్ చేయరు. నాకు ఈ సినిమాని వీళ్ళు చెప్తున్న పాపం వాళ్ళ ఇష్యూస్ అన్నీ ఉన్నా ఈ సినిమాని ఎందుకు ఆదరించారు అంటే డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళు ఆ మిడిల్ క్లాస్ కింద పైన అని పక్కన పెడితే ఓవరాల్గా ఒక జెన్యూన్ రిలేషన్షిప్స్ మీద, ఫ్యామిలీ మీద, డ్రీమ్స్ మీద తీసిన సినిమా. సో ఎంత సక్సెస్ అవ్వడానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలనేది చాలా బాగా చూపించారు. ప్రతి ఒక్క లైఫ్లో గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, అబ్బాయి లైఫ్లో గర్ల్ ఫ్రెండ్ మూవ్ ఆన్ అయిపోతారు, ఒక డ్రీమ్ ఉంటుంది, డ్రీమ్ కూడా వదిలేసి చాలామంది మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు వస్తున్న న్యూస్లని. ఒక చిన్న విషయానికి భయపడిపోయి వెళ్ళి ఆత్మహత్యలు, లేదంటే గివింగ్ అప్ లైఫ్ అనేది ఒక అంటే స్టూపిడిటీ అనను, కానీ ఆ ఒక్క క్షణం మన మనసు మీద మనం కంట్రోల్ చేసుకోగలిగితే డ్రీమ్ని ఎలా అచీవ్ చేస్తాం, అట్లీస్ట్ విల్ స్టెప్ అవే ఫ్రమ్ దట్ క్రేజీ థాట్స్ అనేది బాగా చూపించారు. ఇప్పుడు వస్తున్న చాలా సినిమాల్లో కొంచెం యూత్ని చెడగొట్టేలాగా కొన్ని ఉంటున్నాయి, ఇది మాత్రం యూత్ని కొంచెం ఇన్స్పైర్ చేసేలాగా ఉంది. దాని గురించి ఏం చెప్తారు? చెడగొట్టేలాగా ఎవరో తీరేమో, బట్ అది వాళ్ళ కథ అయి ఉండొచ్చు. బట్ ఇట్స్ అబౌట్ చూసేవాళ్ళు ఇది సినిమా అని చూడాలి. మెసేజ్ ఉందంటే యాక్సెప్ట్ చేయాలి, మెసేజ్ లేదు అంటే సినిమా చూసి చక్కగా నవ్వుకుని వచ్చేయాలి. అంతేగాని సినిమాని చూసి మారాలంటే మెసేజ్ ఉన్న సినిమాలు చూసి మారాలి డెఫినెట్లీ కదా. మనం జనాల కోసమే సినిమా చేస్తాం, అలా అని వాడు పొడి చేశాడు కాబట్టి నువ్వు వెళ్ళి పొడి చేయాలి అంటే అది సినిమా. యూ హ్యావ్ టు ఫర్గెట్ ఇట్. ఆ క్షణం అన్ని ఇమోషన్స్ ఉంటాయి కదా, ఆ ఇమోషన్స్ థియేటర్ బయట వచ్చినప్పుడు క్రేజీ ఇమోషన్స్ వదిలేయాలి. ఇలాంటివి ఏమన్నా ఒక అచీవ్ చేయడానికి ఒక స్ట్రెంగ్త్ మీకు ఒక పాజిటివ్ సైడ్ ఉన్నాయి మాత్రం ఇంటికి తీసుకెళ్ళండి, ఇంటికి తీసుకెళ్ళి ఇంప్లిమెంట్ చేయాలి. జనాలు ఎక్కువ నెగిటివిటీని ఇష్టపడతారు కదా, మీరు జనాల్ని కూడా అడగాలి కదా. నేనైతే ఇష్టపడను, మీరు ఇష్టపడరు,
ఇంకే జనాల గురించి చెప్తున్నారు? ఓ నెగటివిటీ అంటే ఏంటి? అంటే దాంట్లో ఏదైతే చేయకూడదని చెప్తామో అలాంటి వాటిని ఎక్కువ చేస్తారు. సో అది మారాలి, మీ మీడియా మార్చాలి, సినిమాలు తీయాలి, సినిమాలు ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి చేస్తారు. సో ఎక్కువ సినిమాలు ఇలాంటివి కొంచెం మంచి పాజిటివ్గా చేస్తే బాగుంటుంది. మేము ఇన్స్టాగ్రామ్లో చూసాం రీసెంట్గా అక్కినేని నాగార్జున గారిని కలిశారు. ఏంటి అంటే నేను ఈ మధ్య ఒక ప్రయోగం మళ్ళీ అంటే ఐ కీప్ ఆన్ ఎక్స్పెరిమెంటింగ్. అందరూ అంటుంటారు నీకు అవసరమా, సినిమాలు చేసుకోవచ్చు కదా అని. ఈ మధ్య ఒక కాఫీ అండ్ కిచెన్ లాంచ్ చేసాం మాకు స్టోరీస్ అని. దాని సందర్భంగా నేను జర్నీ చేసి నాకు చాలా సపోర్ట్ సిస్టమ్ అయిన ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. సో దట్స్ హౌ ఐ స్టోరీ చాలా టైటిల్ మగ్ మగ్ స్టోరీస్ ఏంటి అసలు? అంటే మగ్ స్టోరీస్ అంటే ప్రతి కాఫీ షాప్కి వచ్చిన ప్రతి కప్కి ఒక స్టోరీ ఉంటుంది, జనాలు కనెక్ట్ అవుతారు అనే ఫీలింగ్లో. మగ్గింగ్ అంటే చాలాసార్లు మనం బట్టి కొట్టడం లాగా, యు మగ్ ఇట్ అని. స్టోరీ అనేది దాని మజ్జిగ చిలికితే ఎలాగో వస్తుంది, ఆ క్రీమ్ ఎలాగో అలాగా అనే ఫీలింగ్ నాకు. మగ్ అనే దానికి చాలా డిఫరెంట్ ఇవి ఉంటాయి అర్థాలు. సో నా అర్థం ఏంటంటే నాకు సినిమాకి సంబంధించి ఇట్స్ అ స్టోరీ. ఇది సినిమాయే కాకుండా ప్రతి లైఫ్కి ఒక స్టోరీ ఉంటుంది, ప్రతి కాఫీ లవర్కి ఒక స్టోరీ ఉంటుంది, కెఫేకి వచ్చినట్టుకు ఒక స్టోరీ ఉంటుంది, అది మాతో షేర్ చేసుకోవాలి. అలా అని చిన్న చిన్న ఆలోచనలతో పెట్టింది అది. సో దట్ ఈస్ మగ్ స్టోరీస్ స్టోరీ. గౌతమ్ కృష్ణ యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? గౌతమ్ కృష్ణ యాక్టింగ్ ఈజ్ నేను చేసినంతసేపు నేను ఊహించుకున్న దానికన్నా నెక్స్ట్ లెవెల్ చేశారు అబ్బాయి. అంటే ప్రతి ఒక్క కళాకారుడికి టెక్నీషియన్కి ఎవ్రీ స్టెప్కి ఒక ఇంప్రూవైజేషన్ ఉంటుంది. అంటే ఒక స్టోన్ని చెక్కుతూ ఉంటే ఒక బ్యూటిఫుల్ ఇది ఉంటుంది. ఆ ప్రాసెస్లో గౌతమ్ హ్యాడ్ గాన్ టు ద నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నా వరకు నేను సరిగ్గా గొప్పగా ఏం చేయలేదనే ఫీలింగ్ ఉంటుంది. ఇంకా బాగా చేయాల్సింది ఏమని ఉంటుంది. అంటే మనిషికి ఎప్పుడైనా నేను గొప్ప అని ఆగిపోతే అక్కడితో మీకు ఇంకా ఆ కసి ఉండదు. సో ప్రతి దానికి ముందుకెళ్తూ ఇంకా బాగా చేయాలని వెళ్తూ ఉండాలి. గౌతమ్ నేను చాలామంది యంగ్ యాక్టర్స్కి మదర్ రోల్ చేశాను. అదొక్కటి నేను చెప్తాను ఏంటంటే డోంట్ టేక్ ఇట్ టు ద హెడ్. సక్సెస్ షుడ్ బి ఎ స్టెప్పింగ్ స్టోన్. దాన్ని బుర్రలోకి తీసుకెళ్తే నెక్స్ట్ సినిమా ఫ్యూచర్ అక్కడితో అయిపోతుంది. సో ఐ ఫీల్ దట్ దిస్ గై హ్యాస్ ఆల్ దట్. ఆ ఒక్కటి నెత్తికెక్కించుకోకుండా తనని కాదు ఇన్ జనరల్ ఆ గ్రౌండెడ్గా ఉండాలని నేను అనుకుంటాను. గ్రౌండెడ్గా ఉంటే సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది, కొంచెం ముందు కొంచెం వెనక వస్తుంది. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా? సీరియల్ అంతా ఇక్కడే చేస్తారా? నా నెక్స్ట్ ఒకటి మ్యాజిక్ అని గౌతమ్ తిన్ననూరి గారి సినిమా సితారాది, రాజు వెడ్స్ రాంబాయి, ఈటీవీ విన్ వేణుడుగుల, లిటిల్ హార్ట్స్, మళ్ళీ ఈటీవీ విన్ అండ్ 90s షో చేశారు ఆదిత్య వాళ్ళ ప్రొడక్షన్లో. నేను సడన్గా డైరెక్టర్ పేరు మర్చిపోయాను, తిట్టుకోకండి. ఒక యంగ్ గై 23 years యంగ్ గై డైరెక్టర్. ఈ 3 సినిమాలు దీని కంటిన్యూషన్ ఉన్నాయి. పవన్ సాధినేని తరుణ్ భాస్కర్తో సినిమా జరిగింది, అది కూడా రిలీజ్ కొంది. 5 మూవీస్ ఉన్నాయి.